ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఈ భూమి మీద మనం జన్మించి ఉన్నాము, అదేవిధంగా మనం అనుక్షణము ఒక్కో పని చేస్తున్నా, మన జీవితం పుట్టినప్పటి నుంచి శివైక్యం చెందే వరకు మన జీవితం వెళ్తున్నా. దానికి కారణం ఏంటంటే, అసలు ఎందుకు జన్మిస్తాం మనము, ఎవరికి మనం రుణపడి ఉన్నాము అనేటువంటిది మన జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా జనరల్గా కూడా పలానా లగ్నం వారు, పలానా రాశి వారికి ఈ ఖచ్చితంగా వీళ్ళతో రుణం ఉంటుంది, వీళ్ళ ద్వారా ఎక్కువగా నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు, వీళ్ళ ద్వారా ఎక్కువగా ఇబ్బందులు పాలవుతుంటారు అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. అది ఎవరు ఏమిటి అని చెప్పి మనం తెలుసుకోగలిగితే, ఓహో వీళ్ళతో మనం రుణపడి ఉన్నాము, అసలు ఈ రుణం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది, పాస్ట్ లైఫ్లో అంటే పోయిన జన్మలో, కృత జన్మల్లో మనం వారి ద్వారా ఏదైనా పొంది ఉండొచ్చు, లేదా వాళ్ళు మనం ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, తెలుసో తెలియక అజ్ఞానంలోని, లేదా వాళ్ళకి మనం ఏదైనా మంచి చేసి ఉండొచ్చు, వాళ్ళ ద్వారా మనం పొందుతాం ఈ జన్మలో. మనం కనుక ఒకరికి మంచి చేసినట్లయితే వాళ్ళ ద్వారా మనం ఈ జన్మలో పొందుతూ ఉంటాం. మనం ఒకరికి కనుక ఇబ్బంది పెట్టుంటే వాళ్ళ ద్వారా మనం ఇబ్బందిని పొందుతూ ఉంటాం. ఆ రకంగా కొంతమంది అంటూ ఉంటారు ఏమని, అమ్మ బాబాయ్ నేను వెళ్తున్న నరకం అనుభవిస్తున్నానండి. వాటి జోలికి వెళ్ళకపోతే చాలు, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో, ఏ లగ్నం తెలియని వారు, రాశివారు వేటి జోలికి వెళ్ళకుండా ఉంటే నరకంలో అనుభవించరు. నరకం అంటే ఏ నరకం మీరు అనుకోవచ్చు, ఏంటండి చనిపోయిన తర్వాత తీసుకెళ్తారు కదా మనకి యమబొట్టులు వచ్చి, ఆ నరకం అనుకుంటారు. అందరూ ఏమనుకునేది ఏంటంటే ఆ నరకమే అనుకుంటారు. కాదు, ఆ నరకం భూమి మీద కలుగుతూ ఉంటుంది మనకి, మనం మళ్ళీ జన్మించి అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఈరోజు 12 లగ్నం తెలియని వాళ్ళు 12 రాసుల పరంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటకం లగ్నం సహజంగానే ఏంటంటే వెరీ ఎమోషనల్ లగ్నంగా చెప్తూ ఉంటాం దీన్ని మనము. అలాగే కర్కాటక లగ్నం ఏంటంటే అలర్ట్నెస్కి కారకంగా లగ్నంగా చెప్తూ ఉంటాం. రాశి కావచ్చు, లగ్నం కావచ్చు. ఎక్కువగా వీళ్ళకి మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు ఎమోషన్స్కి, మదర్లీ నేచర్కి కారకుడు. కాబట్టి వీళ్ళలో తల్లితనం అంటే రక్షణ, పోషణ, ఎవరైనా కనిపిస్తే వీళ్ళకి మనం ఎలా వీళ్ళకి సపోర్ట్ చేయాలి, లేకపోతే ఎలాగ వీళ్ళని మనం ఒక ఎమోషన్గా వీళ్ళు ఎక్స్ప్రెషన్స్ కూడా ఆ రకంగా ఉంటూ ఉంటాయి కర్కాటక లగ్నం వారికి. లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నం చూసుకోండి, లేదు రాశి తెలుసు అనుకుంటే రాశి చూసుకోవచ్చు. అయితే మీకు వేటి మూలంగా, ఎవరి మూలంగా మీరు ఇబ్బంది పడతారు, అయితే ఎవరి మూలంగా పడతారు అనేటువంటిది మాత్రం పర్టికులర్గా పర్సనల్ చార్ట్ ఉండాలి. బట్ వేటి మూలంగా అనేటువంటి దానికి మాత్రం కొంత కనెక్టివిటీస్ అనేవి మనకి ఇక్కడ దొరుకుతాయి. అవి ఎలాగా అంటే, చూడండి, ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది మనకి, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. కర్కాటక లగ్నం వారికి ఇది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. కర్కాటక లగ్నం వారి రాశి వారికి ఆ ఫంక్షన్కి ఏదో ఖర్చు పెడతాం, సంథింగ్, అది పెళ్ళి కావచ్చు, బర్త్డే పార్టీ కావచ్చు. ఆ ఖర్చు అనేటువంటిది మీకు కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ మీరు ఇరుక్కుంటారు. ఈ ప్లానింగ్ కనుక సరిగ్గా చేసుకోలేదా, ఈ ఫంక్షన్ రిలేటెడ్ సంబంధించినటువంటిది, లేదా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, ఒక గృహం నిర్మాణం ప్రారంభం చేస్తారు. గృహ నిర్మాణం ప్రారంభం చేసినప్పుడు ఫస్ట్లో ఒక 50 లక్షలతో అయిపోతుంది అనుకుంటారు. కానీ అది ఏమవుతుందంటే 50 లక్షలు కాస్త అదొక 70 లక్షలకు, 80 లక్షలకు, 90 లక్షలకు చేరుకుంటుంది. అరే నేను ఇంత అనుకోలేదే అని ఇంకా మరి మొదలుపెట్టాక సగంలో ఆగిపోతే ఏమవుతుంది,
ఆ ఉన్న పెట్టిన డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి, అప్పు తీసుకుంటాం మళ్ళీ మనం. ఇక్కడ ముఖ్యంగా ఇబ్బంది అనేటువంటిది వస్తుంది. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ అప్పు చేసే వాళ్ళు కూడా సర్వసాధారణంగా నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా గురువారం కానీ శుక్రవారం కానీ చేస్తూ ఉంటారు, గురు శుక్రవారాలు. ఓకే, అలాగే ముఖ్యంగా మీకు ఇంకెవరి వల్ల రావచ్చు అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ స్త్రీ మూలకంగా ఇప్పుడు చూడండి, కొంతమంది ఎవరో చెప్తారు మీకు, ఏమంటే మీరు ఇక్కడ పలానా దగ్గర కనుక మీరు భూమికి సంబంధించిన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కనుక చేశారంటే అద్భుతం అండి, అసలు మీకు ఇంకా తిరుగులేదు అంటూ ఉంటారు. ఏం చేస్తామంటే తొందరపడిపోయి సరేలే ఏముందిలే ఏదో ఒకటి కానిచ్చేద్దామని చెప్పని గబగబా వాళ్ళు చెప్పారు కదా అని మనం అక్కడికి వెళ్ళి భూమి తీసేసుకోవడం, లేకపోతే గృహం నిర్మాణం ముఖ్యంగా గృహ నిర్మాణం ప్రారంభం చేసేటప్పుడు జరిగే తప్పిదాల వల్ల జరుగుతూ ఉంటాయి. అంటే అవి ఇంకా ఏ రకాలుగా రావచ్చండి అంటే, ఒకటి అక్కడ ఏదైనా వాస్తు దోషం వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1. రెండవది ఇందాక నేను చెప్పినట్టుగా క్యాల్కులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల. మూడవది ఏంటంటే, ఒక్కొక్కసారి ఈ కర్కాటక లగ్నం వారికి లగ్నాధిపతి చంద్రుడు కదా, ఈ చంద్రుడు అయ్యేసరికి ఈ చంద్రుడు ఏమాత్రం పాడైనా తల్లి మూలంగా వస్తూ ఉంటుంది మళ్ళీ అక్కడ ప్రాబ్లం అనేటువంటిది. అంటే మీ తల్లిగారికి లేదన్నట్లయితే స్త్రీ అయితే వాళ్ళ భర్త, లేదా పురుషుడైతే వాళ్ళ భార్య, వీళ్ళిద్దరికీ మధ్యనే ఉన్నటువంటి కమ్యూనికేషన్ సరిగ్గా పడకపోవడం వల్ల మీరు మధ్యలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఏమిటంటే మనం అనుకుంటాం ఇదేంటి వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఈయన ఎందుకు, అంటే అదంతా కర్మ అనమాట. మరి దీని అన్నిటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సింపుల్గా శుక్రగ్రహము అండ్ గురుగ్రహము గుర్తుపెట్టుకోండి. శుక్ర గురు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. శుక్రగ్రహం దగ్గర తెల్లవొత్తి, నార్మల్గా నెయ్యి లేదా నూనెతో కూడా చేయొచ్చు, నువ్వుల నూనెతో కూడా చేయొచ్చు శుక్రగ్రహం దగ్గర. గురుగ్రహం దగ్గర మాత్రం ఖచ్చితంగా పసుపు రంగు ఒత్తి లేదా ఎరుపు రంగు ఒత్తి అయినా సరే, ఎరుపు రంగు ఒత్తి వేసుకుని పెట్టుకున్నా పర్లేదు, లేదా ఆ ఒత్తికి కుంకుమ అద్దినటువంటి ఒత్తి లేదా పసుపు అద్దినటువంటి ఒత్తితో నేతితో దీపాన్ని వెలిగించి మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం కానీ, దక్షిణామూర్తి ఆలయం కానీ, లేకపోతే ఆంజనేయ స్వామి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం అయినా సరే అక్కడికి వెళ్ళి చక్కగా వారికి ఏం చేస్తారంటే ఈ యొక్క పదార్థం ఏవవి బొబ్బర్లు ఉంటాయి కదా, బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రాన్ని, అలాగే శనగలు ఉంటాయి, 1 కేజీ బావు శనగలు, పసుపు రంగు వస్త్రాన్ని వారికి దానంగా ఇవ్వండి. ఇచ్చేటప్పుడు ఏం చెప్తారంటే సంకల్పం చెప్పుకోవడం, పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ తొలగిపోవాలి, ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి నేను బయటపడాలి, దానికోసం ఇస్తున్నాను అని చెప్పండి. ఇది మీరు చెయ్యండి, రెగ్యులర్గా చేస్తూ ఉండండి. మీ లైఫ్లో చాలా మటుకు క్లియర్ అవ్వడం జరుగుతుంది మీ లైఫ్లో. దాంతోపాటు నిత్యము కూడా ఆంజనేయ స్వామి కానీ, కుమారస్వామి ఆరాధన కానీ, నరసింహస్వామి యొక్క స్తోత్రాలు కానీ, ఈ మూడిట్లో ఏ స్తోత్రమైనా చదువుకోవచ్చు, 3 చదువుకున్నా పర్లేదు, మీరు ఖచ్చితంగా బయటపడతారు ఇబ్బందుల నుంచి. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ పర్సనల్ చార్ట్లో కనుక అద్భుతమైన యోగం ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రభావం చాలా తగ్గిపోతుంది. సో నో నీడ్ టు వరీ. ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీస్ ఏదైతే ఉందో ఇది రెగ్యులర్గా చేయాలి. దానం ఏదైతుందో కనీసం నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అయినా చేస్తూ ఉండాలి. ఏదో ఒకసారి చేసి మానేశానండి రాదు ప్రభావం. మంత్రం కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఉదాహరణకి ఎక్కువగా అప్పులు ఉన్న వాళ్ళు ఓం అపర్ణాయ నమః మంత్రం చేసుకోవడం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇక్కడ మీకు కొన్ని దేశాల్లో ఉన్నటువంటి వారికి దానం ఇవ్వడం కుదరదు. అలాంటప్పుడు ఏ గ్రహ సంబంధంగా అయితే నేను చెప్పానో దానికి సంబంధించినటువంటి స్తోత్రం చేసుకోవచ్చు. గోధుమల ప్లేస్లో రవి స్తోత్రం చేసుకోవచ్చు, బియ్యం ప్లేస్లో చంద్ర స్తోత్రం చేసుకోవచ్చు, బియ్యం దానంగా మనకు చంద్రుడిని స్తోత్రించవచ్చు, కందుల ప్లేస్లో కుజుని స్తోత్రించవచ్చు, కుజ సంబంధించినటువంటిది,
పెసల ప్లేస్లో బుధగ్రహానికి సంబంధించిన స్తోత్రం ఏదైనా చేసుకోవచ్చు. శనగల ప్లేస్లో మనకి గురుగ్రహ సంబంధించిన, తెల్ల నువ్వుల ప్లేస్లో శనిగ్రహానికి సంబంధించిన, మినుముల ప్లేస్లో రాహుగ్రహానికి సంబంధించిన, బొబ్బర్ల ప్లేస్లో శుక్రగ్రహానికి సంబంధించిన, ఉలవల ప్లేస్లో కేతుగ్రహానికి సంబంధించి చేసుకోవచ్చు. అంటే ఇవ్వలేని స్థితిలో ఉంటే ఈ స్తోత్రం చేసుకోవడం ద్వారా ఫలితం వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఎక్కడా కూడా పాస్ట్గా జరిగిపోయినటువంటిది, ఇప్పుడు చాలామంది చూడండి అప్పులు ఇచ్చి ఇబ్బంది పడ్డమో, లేకపోతే ఇంకోటి ఏదో రోగం వల్ల ఇబ్బంది పడ్డమో, శత్రుత్వాల వల్ల ఇబ్బంది పడ్డమో, ఎందుకంటే రోగ శత్రుత్వాలు అనుభవించడానికి వస్తాడు భూమి మీదకి. ఆ రిలేషన్స్ రూపంలోనే వాళ్ళు ఏర్పడుతుంటారు. తమ్ముడనో, అక్కనో, చెల్లెనో, బావమర్దనో, భార్యనో, భర్తనో, కూతురనో, కొడుకనో, ఫ్రెండ్ అనో, ఆ రూపంలోనే వస్తూ ఉంటారు మనల్ని అనుభవించాం ఆల్రెడీ. ఈ క్షణం నుంచి ఏమనుకోవాలంటే, అమ్మవారు నా యందు ఉంది, నాకు ఒక అద్భుతమైన రెమెడీ నాకు అందించింది అమ్మవారు. సో ఈ క్షణం నుంచి నేను హ్యాపీగా ఉంటాను, అమ్మవారు నాతో ఉంది, నేను ఇప్పుడు ఈ క్షణం నుంచి ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకోండి. ఇలా ఎప్పుడు ఇదే మైండ్లో పెట్టుకోండి. ఇలా గనక చేసినట్లయితే మీకు 100% ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది. శ్రీమాత్రే నమః.